మంత్రాలు చదువుకునేటప్పుడు జపమాల వాడటం మనం రోజూ చూసేదే కదా. కాని ఆ జపమాలలో ఖచ్చితంగా ఒకే నిర్దిష్టమైన సంఖ్యలో పూసలు ఎందుకుంటాయన్న ఆసక్తికరమైన ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? ఇదొక విశ్వవ్యాప్తమైన సంప్రదాయం అనుకోండి. కాని ఆ ఖచ్చితమైన సంఖ్య వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతాం. అవునండి, ఆ అద్భుతమైన సంఖ్యే 108. అంటే ఈ నంబర్కి ఖగోళశాస్త్రపరంగా చాలా లోతైన సంబంధముందన్నమాట. ఉదాహరణకు చూసుకుంటే సూర్యుని వ్యాసానికి, అలాగే మన భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరానికి దాదాపు 108 రెట్లు వ్యత్యాసముంటుంది. ఏమాత్రం తేడా లేకుండా భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం కూడా దాదాపు అంతే లెక్క వస్తుంది. అందుకేమో కదా ఈ సంఖ్యను అంత పవిత్రంగా భావిస్తుంటారు. మంత్రపఠనం, పురాణాలు, అలాగే హనుమంతుని భక్తి విశ్వాసాల గురించి ప్రత్యేకంగా సాగే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాల వెనుకున్న అసలు రహస్యాలను, పురాణగాథలను చాలా వివరంగా డీకోడ్ చేద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే 4 అంశాలు ఇవే. ముందుగా 108 సంఖ్యకున్న పవర్, ఆ తర్వాత హనుమంతుని అద్భుతమైన పంచముఖ రూపం, అటునుండి 3 ప్రసిద్ధ హనుమాన్ దేవాలయాల గురించి తెలుసుకుని చివరగా హనుమాన్ జయంతి సంప్రదాయాలతో ముగిద్దాం. సో ఆధ్యాత్మిక తత్వం నుండి నేరుగా గుడి ఆవరణల దాకా మన ప్రయాణం సాగబోతోందన్నమాట. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి డైవ్ చేద్దాం. 108 సంఖ్య యొక్క శక్తి, విశ్వప్రకంపనలు, మంత్రాలు. మంత్రపఠనమనేది కేవలం మైండ్ని కంట్రోల్ చేయడమే కాకుండా మన చుట్టూ ఉండే వాతావరణాన్ని కూడా పాజిటివ్గా మారుస్తుంది అంటారు. మన కర్మల ప్రభావాలను తగ్గించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఒక బెస్ట్ టూల్ అని చెప్పొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గాయత్రి మంత్రం సారాంశం చూద్దాం. ఈ మంత్రమేం చెప్తోందంటే, సృష్టికర్త మన బుద్ధిని ప్రేరేపించి మార్గనిర్దేశం చేసే సూర్యభగవానుని దివ్య తేజస్సును మేము ధ్యానిస్తున్నాము అని. అంటే మంత్రమనేది జస్ట్ కొన్ని పదాల కలయిక కాదు, అది మన బుద్ధికి సరైన దారి చూపే ఒక అద్భుతమైన వైబ్రేషన్. మరి ఈ మంత్రపఠనం సరిగ్గా ఎలా చేయాలి? దేనికంటూ ఒక ప్రాసెస్ ఉంది. ముందుగా ప్రశాంతమైన ప్రదేశంలో పద్మాసనం వేసుకుని కుదురుగా కూర్చోవాలి. కుడిచేతిలో జపమాలను పట్టుకుని ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలుకుతూ ఆ మంత్రం అర్థంపై మనస్సును లగ్నం చెయ్యాలి. అలాగే తెలుపు లేదా కాషాయ రంగు దుస్తులు వేసుకోవడం ద్వారా మన శరీరం కూడా ఈ ప్రాసెస్లో పూర్తిగా మమేకమవుతుందని నమ్ముతారు. ఇప్పుడు మంత్రాల దగ్గరనుండి ఆ మంత్రాలతో మనం ఆరాధించే దైవం దగ్గరకు వెళ్దాం. రెండవ విభాగం, హనుమంతుని పంచముఖ అవతారం. సాక్షాత్తు ఆ ఆంజనేయస్వామి ధరించిన అత్యంత శక్తివంతమైన, సంక్లిష్టమైన రూపం ఇది. రామాయణంలో ఈ పంచముఖ రూపం వెనుక ఒక థ్రిల్లింగ్ స్టోరీ ఉంది. శ్రీరామలక్ష్మణులను మైల్ రావణుడు పాతాళలోకంలో బంధించి వాళ్లని అంతం చేయడానికి ఒక భయంకరమైన యాగం మొదలుపెడతాడు. ఆ టైంలో రామలక్ష్మణులను రక్షించడం కోసం మన హనుమంతుడు ఏకంగా 5 దేవుళ్ల శక్తులను తనలో కలుపుకొని ఈ ఉగ్రమైన పంచముఖ రూపాన్ని దాల్చాల్సొచ్చింది. ఇక్కడ నిజంగా సర్ప్రైజ్ చేసే విషయం ఏంటంటే, ఆ 5 ముఖాల చూసే దిశలు, అవి ప్రసాదించే వరాలు. గమనించండి, తూర్పువైపున ఉన్న హనుమాన్ ముఖం మనస్సును పవిత్రం చేస్తే, దక్షిణాన ఉన్న నరసింహముఖం శత్రుభయాన్ని పోగొడుతుంది. అలాగే పశ్చిమాన ఉన్న గరుడముఖం విషప్రభావాలను దూరం చేస్తుంది. ఉత్తరాన ఉన్న వరాహముఖం అష్టైశ్వర్యాలనిస్తుంది. ఇక పైకి చూస్తున్న హయగ్రీవ ముఖమైతే జ్ఞానాన్ని, కెరియర్లో సక్సెస్ని ఇస్తుంది. అంటే ఈ ఒక్క రూపంలోనే సమస్త శక్తులు ఉన్నాయన్నమాట. సరే, పురాణాల నుండి బయటకొచ్చి కొంచెం మన భౌగోళిక వాస్తవాల్లోకి ఎంటరవుదాం. 3వ విభాగం, 3 ప్రతిష్ఠాత్మక హనుమాన్ దేవాలయాలు. 100 ఏళ్ల నాటి భక్తి అసలు రాళ్లపై ఎలా సజీవంగా చెక్కబడి ఉందో ఈ టెంపుల్స్ మనకు కళ్లారా చూపిస్తాయి. ఇందులో మొదటిది తమిళనాడులోని ప్రసిద్ధ నామకల్ ఆంజనేయస్వామి గుడి. ఇక్కడ నేపాల్లోని శాలగ్రామ కొండల్నుండి తెచ్చిన ఏకశిలతో చెక్కబడిన 18 అడుగుల భారీ విగ్రహం ఉంటుంది. నడుముకి కుడివైపున కత్తితో ఉండే ఈ అద్భుతమైన విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే, ఈ స్వామిపైన ఎలాంటి పైకప్పు ఉండదు. అవును, 6 బయట ఓపెన్ స్కై కింద మాత్రమే స్వామివారు దర్శనమిస్తారు. అంత భారీ విగ్రహానికి కనీసం పైకప్పు ఎందుకు లేదు అని ఒక డౌట్ రావచ్చు. దీని వెనక ఒక స్టోరీ ఉంది. ఒక భక్తుడి కలలో స్వామివారు వచ్చి, నా స్వామి శ్రీనరసింహుడు గుహలో ఉన్నాడు,
ఆయనకు పైకప్పు లేదు కదా, అందుకే నేను కూడా బహిరంగ ఆకాశం కిందే ఉంటూ నా స్వామికి సేవ చేసుకుంటాను అని చెప్పారట. నామక్కలాలయ నిర్మాణం వెనుకున్న అసలు మిస్ట్రీ ఇదే. ఇప్పుడు అక్కడి నుండి మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు వెళ్దాం. విజయనగర రాజుల కాలంలో కట్టిన ఏపీలోనే అతిపెద్ద హనుమానాలయంగా పేరున్న ప్లేసిది. అదే కసాపురం నెట్టికంటి దేవాలయం. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ ఆప్టికల్ ఇల్యూజన్ కనిపిస్తుంది. అసలు నెట్టికంటి అంటేనే నేరుగా చూసే కన్ను అని అర్థం. ఈ విగ్రహానికి కుడి భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆ కుడికన్ను దర్శనం చేసుకుంటున్న ప్రతి ఒక్కర్నీ డైరెక్ట్గా చూస్తున్నట్లే అనిపిస్తోంది. గ్రహదోషాల నుండి రిలీఫ్ కోసం వేలాది మంది భక్తులు ఇక్కడికొస్తుంటారు. ఇక మన ప్రయాణం తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండకట్టు వైపు మళ్ళిద్దాం. దట్టమైన కొండలు, లోయల మధ్య ఈ కొండగట్టు ఆంజనేయస్వామి గుడి ఉంటుంది. కాని ఇక్కడ స్వామివారిది మామూలు విగ్రహం కాదు సుమా, చాలా ప్రత్యేకమైన ద్విముఖ విగ్రహం. సామాన్యులకు దేవుడు ఎలా చేరువయ్యాడో ఈ గుడి చరిత్ర వింటే అర్థమవుతుంది. సుమారు 400 ఏళ్ల క్రితం సింగం సంజీవుడు అనే ఆవుల కాపరికి ఒకరోజు తన ఆవు తప్పిపోతే రాత్రి కలలో సాక్షాత్తు స్వామివారే కనిపించి దారి చూపారట. ఆ కళ ఆధారంగా వెతికితే ఒక కోరంద పొదకింద ఈ అద్భుతమైన విగ్రహం దొరికింది. పురాణాల్లోనే అద్భుతాలు నిజంగా ఎలా ఉంటాయో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ విగ్రహానికి హనుమాన్, నరసింహస్వామి అనే 2 ముఖాలుంటాయి. చేతుల్లో శంఖుచక్రాలు పట్టుకుని గుండెలమీద సీతారాములతో ఉండే ఈ అరుదైన స్వామికి 41 రోజులపాటు నిష్ఠగా పూజ చేస్తే ఖచ్చితంగా సంతానభాగ్యం కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక హిస్టరీ అండ్ జాగ్రఫీలో మన ప్రయాణాన్ని కాసేపు ఆపి ప్రెజెంట్ డేకి వచ్చేద్దాం. ఇది మన 4వ విభాగం, హనుమాన్ జయంతి సంప్రదాయం. శతాబ్దాల నాటి భక్తిని నేటి తరం భక్తులు తమ 41 రోజుల దీక్షతో ఎలా సజీవంగా ఉంచుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన సౌత్ ఇండియాలో ఈ పండుగను జరుపుకునే టైమింగ్స్ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ నుండి మొదలుపెట్టి వైశాఖ కృష్ణ దశమి వరకు జరుపుకుంటే, అదే తమిళనాడులో మార్గశిర అమావాస్య రోజున, అటు కర్ణాటకలో మార్గశిర శుక్ల త్రయోదశి నాడు జరుపుకోవడం విశేషం. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆచరించే ఈ 41 రోజుల మండల దీక్షను చాలా కఠినమైన నియమాలతో చేస్తారు. చైత్ర పూర్ణిమతో స్టార్ట్ చేసి ప్రతిరోజూ ఏకంగా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. స్వామికి అత్యంత ఇష్టమైన అరటి, మామిడి పళ్లను నైవేద్యంగా పెడతారు. మనం ఈ విశ్లేషణ మొదట్లో చెప్పుకున్న మంత్రపఠనం, ఏకాగ్రత, క్రమశిక్షణ లాంటివాటికి ఈ దీక్ష ఒక పర్ఫెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అన్నమాట. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. నిరంతరం ఉరుకులు పరుగులు పెడుతూ స్ట్రెస్తో కూడుకున్న మన ఆధునిక సమాజంలో ఈ ఏకాగ్రత, మంత్రపఠనం లాంటి ప్రాచీన భక్తి మార్గాలు మనకి ఎంత ప్రశాంతతనివ్వగలవు? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. 108 పూసల మంత్రం నుండి అద్భుతమైన పురాణాల వరకు సాగిన ఈ ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.